సో పార్ట్ ఫోర్. పార్ట్ ఫోర్ కదా. ఫస్ట్ ఏముంది? డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. సారీ, స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, ఏఎఫ్. సో డిప్రిసియేషన్ రన్ అవటానికి ఏ డాక్యుమెంట్ ఉపయోగిస్తాము? ఏఎఫ్. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, బిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. అలాగే ఎసెట్ అకౌంటింగ్ ఎసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏఎఫ్ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తారు. ఏఎఫ్ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తారు. 1 minute. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. వెళ్ళండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోనే ఉంటుంది అసెట్ అకౌంటింగ్. ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, పోస్ట్ డిప్రిసియేషన్ టు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. లాస్ట్ లో ఉంది పోస్ట్ డిప్రిసియేషన్ టు జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. అది స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా మీకు, అవసరమైతే అలా చేసుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. పొజిషన్కి వెళ్ళండి. ఏఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ, ఏఎఫ్. సో ఏఎఫ్ అంటే ఏంటి? డిప్రిసియేషన్. అసెట్స్ పైన అప్రిసియేషన్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఏఎఫ్ డాక్యుమెంట్ స్టాండర్డ్. ఏఎఫ్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 05. చూడండి ఇక్కడ నంబర్ రేంజ్ అనేది 05 ఉంది. సో దీనికి మనం నంబర్ రేంజ్ 05 ఉంది. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. టాప్ లో ప్లస్ ఉంది. 05 2025. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఇవ్వండి. వన్ మినిట్.
ఐఎమ్ సారీ, నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా. నెంబర్ రేంజ్, ఐఎమ్ సారీ, నెంబర్ రేంజ్ ఇచ్చారు కదా, 05. సో ఇవి ఇచ్చాం కదా, ఓకే. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 2026 కూడా ఇవ్వండి, ఒకవేళ ఎర్రర్స్ ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయి. 05. సేవ్ చేస్తారా? రైట్, కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది అసైన్ అయ్యి ఉండాలి. ఇదిగో ఇట్లా ఉండాలి మీ కంపెనీ కోడ్ ఇది. మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది అసైన్ చేసి ఉండాలి, లేకపోతే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏఎఫ్ లేకపోతే మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది డిప్రిసియేషన్కి సంబంధించింది. సో మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకున్నాం. ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా, పార్ట్ 4లో సెకండ్ కాన్ఫిగరేషన్. మనం ఆల్రెడీ స్క్రీన్ లేఅవుట్స్ క్రియేట్ చేశాం కదా. ఒకసారి వెళ్ళండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఒక అసెట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇది రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇది నాట్ రిక్వైర్డ్ అనేది యాడ్ చేసుకుంటాం. వెళ్ళండి, సేమ్ పాత్. అసెట్ అకౌంటింగ్లో మాస్టర్ డేటా ఉంటుంది. క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్లో కింద ఉంటుంది చూడండి, మాస్టర్ డేటా. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో మాస్టర్ డేటా డిఫైన్, ఇక్కడ వచ్చేసి 1 మినిట్, స్క్రీన్ లేఅవుట్లోకి వెళ్ళండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. పొజిషన్కి వెళ్ళి మన స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ 2 letters పిఎం. ఇది మనం క్రియేట్ చేసినటువంటి స్క్రీన్ లేఅవుట్స్. సెలెక్ట్ చేయాలి, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేసాం. తర్వాత థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, టైం డిపెండెంట్ డేటా. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకి ఏమేమి కావాలి, అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి, ఏది రిక్వైర్డ్లో ఉండాలి, ఏది ఆప్షన్లో ఉండాలి అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, 15 కాస్ట్ సెంటర్ ఉంది. కాస్ట్ సెంటర్ మనం సిఓ అసలు సిఓ స్టార్ట్ చేయలేదు కదా, కాబట్టి కాస్ట్ సెంటర్ ఆప్షన్లో పెట్టండి. అంటే అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో కాస్ట్ సెంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నంబర్ 19 దగ్గర నుండి అవన్నీ నోలో పెట్టండి. నోలో ఉంచండి. ఇలా ఉంచుదాము.
తర్వాత రైట్ సైడ్ చెక్ బాక్స్ 19 దగ్గర నుండి ఆ చెక్ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ డీసెలెక్ట్ చేయండి. నైన్టీన్ దగ్గర నుండి అవన్నీ డీసెలెక్ట్ చేసాం. ఇలా ఉండాలి. 15, 16, 17 అన్ని నో నో నో, ఆప్షనల్లో ఉన్నాయి కదా, ఓకే. ఇలా ఉంచండి. ఫీల్డ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్. నంబర్ 2 పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేశారు కదా, లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, క్యాపిటలైజేషన్ డేట్ రిక్వైర్డ్లో ఉంచండి. ఎందువల్ల, అసెట్ క్యాపిటలైజేషన్. ఇప్పుడు అసెట్ కొంటే మీ ఏమవ్వాలి, అది క్యాపిటలైజేషన్. అసెట్ పర్చేజ్ చేసామంటే మీనింగ్ ఏంటి, క్యాపిటలైజేషన్ చేసినట్లు అర్థం. తర్వాత 12 12 డియాక్టివేషన్ ఉంది కదా, అది నోలో డిఐఎస్పిలో ఉంచండి. డిఐఎస్పి అలా ఉంచండి. మనకి వీటి వల్లే ప్రాబ్లమ్స్ వచ్చేది. సబ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. డిఎస్పి స్ట్రైట్లో సబ్ నెంబర్ 1 మినిట్ నేను చెక్ చేస్తున్నాను. సో వీటి మనకి అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో అన్నీ ఇవ్వలేము, మనం చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఏమేమి కావాలో అవే తీసుకుంటున్నాము. సో అసెట్ క్యాపిటలైజేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ఇవన్నీ అలా ఉంచేద్దాము. అసెట్ క్యాపిటలైజేషన్ ఒకటే రిక్వైర్డ్లో ఉంచుకోండి. ఓకే, సేవ్. సేవ్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డిప్రిసియేషన్ మెథడ్ ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటారు. ఎస్ఎల్ఎం అంటే మీనింగ్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. అట్లా. ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయింది ఈరోజు, పవర్ కట్ అయింది ఇక్కడ, అందువల్ల కొంచెం టైం తీసుకున్నాను. ఐఎమ్ సారీ. సో డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్. ఇక్కడ టీ కోడ్ ఉంది, కావాలంటే సరే పాత్ ద్వారా చేద్దాం. టీ కోడ్ మీకు ఓపెన్ చేయడం తెలుసు కదా, పాత్ ద్వారా వెళ్ళండి. డిప్రిసియేషన్ మెథడ్. క్లోజ్ చేయండి. Depreciation methods. Asset accounting, depreciation, validation method, depreciation, validation methods, తర్వాత క్యాలిక్యులేషన్ మెథడ్స్, వాలిడేషన్ మెథడ్. తర్వాత అలా కాదండి, నేను చెప్తాను, బ్యాక్ వెళ్ళి చెప్తాను. ఇట్లా పాత్ అనేది ఒక ఆర్డర్లో రావాలి, ఇలా రాకూడదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్, validation method, calculation method, డిప్రిసియేషన్ కి ఎలాబరేట్ చేయండి, క్యాలిక్యులేషన్ మెథడ్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్, ఎగ్జిక్యూట్. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటో అది ఇవ్వండి.
వెయిట్ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారండి మనోహర్ రెడ్డి? ఎస్ఐపిలో ఉండండి, నేను చెప్తాను. మా చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. RE11 మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. HA1 ఎగ్జాంపుల్, HA1 5% డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అని అర్థం. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. టైప్ చేయండి, SLM తర్వాత టైప్ చేయండి. 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ క్రింద వ్యాలిడిటీ స్టార్ట్స్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. ఇచ్చాం కదా. ఫ్రమ్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ లెవెల్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ACCQ ఇయర్ ఉంది కదా, యాక్యుయేషన్ ఇయర్. ఓకే, పని చేద్దాం. అన్లిమిటెడ్ ఇద్దాం. 999999 ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఇయర్ దగ్గర అంటే ఎసెట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు, లేదంటే డిప్రిసియేషన్ కి అనేది ఎన్ని సంవత్సరాలు వాడతారు. సరే, ఇయర్ 20 years తీసుకుందాం. 20 ఇవ్వండి. తర్వాత బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. అది అవసరం లేదు, బేస్ వాల్యూ. సో ఇక్కడ అక్విజైజేషన్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? అక్విజైజేషన్. సో డిప్రిసియేషన్ అనేది అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. SLMలో ఎలా ఉంటుంది? SLMలో డిప్రిసియేషన్ అనేది అక్విజైజేషన్ వాల్యూ. మీరు 1 lakh కొన్నారు, ఎవ్రీ ఇయర్ కూడా 1 lakh పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు 1 lakh కొన్నారు మిషనరీ, ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది 1 lakh పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ 5 ఇస్తే 5, 10 ఇస్తే 10. 01 ఇవ్వండి. పర్సంటేజ్ 5 ఇవ్వండి. 5% అనుకున్నాం కదా, అది. ఎంటర్ చేసాం, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. HA1 ఉందా చూసారా అక్కడ? అది HA1 క్రియేట్ చేసాం. ఓకే, HA1 అనేది HA1 లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. నేను HA1 అని తీసుకున్నాను, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఓకే, 1 more డిప్రిసియేషన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. డిప్రిసియేషన్ మెథడ్ అంటే వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అని అర్థం. వే ఆఫ్ ది డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేస్తారా? అసెట్ అక్విజైజేషన్ పైన క్యాలిక్యులేట్ చేస్తారా? సో SLM అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అక్విజైజేషన్ అంటే అసెట్ ని పర్చేజ్ చేసిన వాల్యూ అని అర్థం. ఇన్వెంటరీకి వెళ్ళండి. 1 more మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. HA2 5% WDV మెథడ్. WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్.
అని అర్థం. డబ్ల్యూడివి డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. వ్యాలిడేషన్ స్టార్ట్ అన్నాడు కదా, అక్కడ వచ్చేసి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. లెవెల్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. 9999. సో లైఫ్ ఎన్ని సంవత్సరాలు? ఎగ్జాంపుల్ మిషనరీ లైఫ్ అనేది ఒక 20 years ఇవ్వండి, మీ ఇష్టం ఎంతైతే అంత ఇవ్వచ్చు. బేస్ బేసిక్ వాల్యూ అంటే దేనిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. సో అసెట్ 1 minute. సో సో ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది అసెట్ ఎక్విజైజేషన్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? నెట్ బుక్ వాల్యూ. నెట్ బుక్ వాల్యూ 24. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చాను. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది అసెట్ ఎక్విజైజేషన్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ SLM straight line method depreciation will be applicable on the asset acquisition value. WDV method written down value method depreciation will be applicable on the net book value. 24 ఇచ్చాం. పర్సంటేజ్ ఎంత? 5%. ఎంతైతే అంత ఇవ్వండి. ఎంటర్, సేవ్. దాక్కలండి. HA1 HA2 అనే 2 క్రియేట్ చేస్తాం, ఇవ్వండి. HA1 HA2 డౌన్కి వెళ్ళండి. సో డిప్రిసియేషన్ మెథడ్ HA1 అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, HA2 అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ అనేది నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్ కి వెళ్ళండి. డిప్రిసియేషన్ కి టీ కోర్స్ ఓపెన్ చేసి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, అడుగుతారు. మెయింటైన్ డిప్రిసియేషన్ కి వ్యాలిడేషన్ లోనే ఉంటుంది. మెయింటైన్ డిప్రిసియేషన్ కి ఉందా? డిఫైన్ డిప్రిసియేషన్ కీస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. డిప్రిసియేషన్ వ్యాలిడేషన్ మెథడ్ డిప్రిసియేషన్ కి మెయింటైన్ డిప్రిసియేషన్ కి ఇన్వెంటరీకి వెళ్ళండి. కొత్తగా డిప్రిసియేషన్ కీని క్రియేట్ చేస్తున్నాం. సో డిప్రిసియేషన్ కి ఏమి ఇద్దాము? అక్కడ ఉంది HA01. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. HA01 లేదంటే మీ ఇష్టం, నేను రెగ్యులర్గా HA01 ఇస్తాను. పర్సంటేజ్ 5% SLM straight line method depreciation on heavy plant and machinery. ఓకే, క్రింద వచ్చేసి ఇవి సెలెక్ట్ చేసుకున్నాము, ఒక 2 ఆప్షన్స్. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ ఒకటి ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. డిప్రిసియేషన్ టు ది డే, అంటే అదొకటి ఇవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ డిప్రిసియేషన్ ఏ రోజు నుంచి క్యాలిక్యులేట్ అవ్వాలి? ఫస్ట్ డే నుండి క్యాలిక్యులేట్ అవ్వాలి, ఎగ్జాంపుల్ అట్లా. ఓకే, లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్. ఇన్వెంటరీకి వెళ్ళండి.
డ్రాప్ డౌన్ చేయండి. ఆర్డినరీ డిప్రిషియేషన్ తీసుకోవాలి. డిప్రిషియేషన్ టైప్ ఆర్డినరీ డిప్రిషియేషన్. తర్వాత దాని కింద ఏంటి, ఇంకో డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇవ్వండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ బేసిక్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి 0014 అంటే మీనింగ్ ఏంటి? 0014 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ 0014 తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటాం? ఇది అందరూ ఎక్కువ ఇదే తీసుకుంటారు. ఎందువల్ల? మిషనరీ అనేది మనం 20 ఇయర్స్ అనుకున్నాం, కానీ 20 ఇయర్స్ తర్వాత కూడా మిషనరీ పనిచేస్తుంది. అటువంటప్పుడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మిషనరీ అనేది 20 ఇయర్స్ రన్ అవుతుంది, తర్వాత లైఫ్ 20 ఇయర్స్ అనుకున్నాం, బట్ తర్వాత కూడా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ ఆప్షన్ తీసుకోవటం వల్ల. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇవ్వండి. తర్వాత పీరియాడిక్ కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. పీరియాడిక్ కంట్రోల్ స్టాండర్డ్ తీసుకుందాం. 001 ఇవ్వండి స్టాండర్డ్. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్ అన్నాడు. డ్రాప్ డౌన్ చేయండి. మనం ఏం చేసాం? మెథడ్ డిప్రిషియేషన్ మెథడ్ క్రియేట్ చేసాం కదా ఒకటి, HA1. HA1 అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్. HA1 SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్. క్లాసెస్ వచ్చేసి స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్. స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ క్లాసెస్ దగ్గర ఇవ్వండి. ఏమైనా ఉన్నాయా? సేవ్ చేయండి. బాక్కలండి. సేవ్ చేయలేదు, సేవ్ చేయండి ఒకసారి. సేవ్ అయిందా అవ్వలేదు అనుకుంటున్నాను. సేవ్ ఆల్రెడీ సేవా. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. వెయిట్ ఇక్కడ చూడండి. HA1 ఇప్పుడు ఎలా ఉంది? ఇన్యాక్టివ్లో ఉంది. HA1 అనేది ఇన్యాక్టివ్లో ఉంది, అంతేనా? HA1 అనేది ఇన్యాక్టివ్లో ఉంది. ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా చేస్తాము? HA1 సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యాక్టివేట్ టాప్లో చూసారా? యాక్టివేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ చేయొద్దు, ఇక్కడే చేయాలి. మ్యాజిక్ సింబల్ కనిపిస్తుంది, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయిందా? ఇదిగో లాస్ట్లో మెసేజ్ చూడండి. డిప్రిషియేషన్ కీ అనేది యాక్టివేట్ అయింది. సేవ్. ఓకేనా? నెక్స్ట్ న్యూమెంట్రీకి వెళ్ళండి. అగైన్ వన్ మోర్ క్రియేట్ చేద్దాం. HA02 5% WDV. డిప్రిషియేషన్ ఆన్ WDV అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిషియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. కింద సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్. సారీ, మెథడ్ ఇక్కడ అవసరం లేదు. అదొకటి. ఇంకోటి ఏంటి, మనం డిప్రిషియేషన్ టు ది డే కదా, అది సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రెండు సెలెక్ట్ చేసుకోండి. అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఇన్వెంటరీ. ఆర్డినరీ డిప్రిషియేషన్. తర్వాత ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఫస్ట్ డే నుంచి అట్లా. తర్వాత బేస్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ 0014 ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. మిషనరీ లైఫ్ ఎండ్ అయినా కూడా యాడ్ అవుతుంది. పిఆర్డి కంట్రోల్ 001. సో WDV మెథడ్కి ఏమి ఇచ్చాం మనం? WDV మెథడ్కి కింద మల్టీ HA2 కదా,
డబ్ల్యూడివి మెథడ్కి ఏమి ఇచ్చాం? HA0 HA2 HA2 క్లాసెస్ ప్రాబ్లం చేయండి. ఆర్డినరీ సారీ ఇక్కడ అదర్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇచ్చారా? సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సెలెక్ట్ చేయండి, యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి. డిప్రిసియేషన్కి యాక్టివేట్ చేస్తాం. కొంచెం పైకి మూవ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ కూడా కనిపిస్తుంది. HA1 HA2 ఇవేంటి? డిప్రిసియేషన్ కీస్. సో ఈ డిప్రిసియేషన్ కీస్కి డిప్రిసియేషన్ మెథడ్స్ని అసైన్ చేస్తాం, అంతే కదా? అది HA1 డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. యాక్టివేట్లో ఉండాలి. HA1 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి కరెక్ట్ ఇచ్చామా? అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి వెళ్ళండి. ఓకే, క్లియర్ ఉంది. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, క్రియేట్ చేస్తాము. 1 minute. నెక్స్ట్ పార్ట్ 5 డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. ఓఏ వైజర్ కదా, వెళ్ళండి, ఎస్ఏపికి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. వ్యాలిడేషన్లో ఉంటుంది చూడండి. అసెట్ అకౌంటింగ్లోనే ఉంటుంది. వ్యాలిడేషన్ పైన ఉంది, పైన వ్యాలిడేషన్. ఎలాబరేట్ చేస్తారు కదా. డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. డిఫైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ అసెట్ క్లాస్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 3 letters, PM ఇచ్చాం. మీ కంపెనీ కోడ్ 3 letters, RE1 PM. కంటిన్యూ. అదిగో ఇదే కదా మీరు క్రియేట్ చేస్తుంది. ఇది అదే కదా. పార్ట్ 2లో చెక్ చేయండి. 4th కాన్ఫిగరేషన్ R1 PM పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్ చూసారా? అది RE1 PM పార్ట్ 2లో 4th కాన్ఫిగరేషన్. వెళ్ళండి. సార్ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోకి కొన్ని టీ కోడ్స్ మారినాయి కదా సార్, అవి అవి అంటే S4 అన్నవే సార్ టీ కోడ్స్? తర్వాత మాట్లాడు, ముందు ఇది అవనివ్వండి. ఫస్ట్ టీ కోడ్స్ చేంజ్ ఏమీ అవ్వలేదండి మ్యాక్సిమం, యాజ్ ఆన్ మై నాలెడ్జ్. అందుకే మీకు పాత్ ద్వారా చెప్తున్నాను. టీ కోడ్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా? ఒకవేళ మీరు టీ కోడ్ ఇదే పాత్ S4 HANAలో వాడారనుకోండి, టీ కోడ్ ఏదైనా చేంజ్ అయితే ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది, లేదా లాస్ట్లో మెసేజ్ ఫామ్ అవుతుంది. టీ కోడ్ చేంజ్ అయింది, న్యూ టీ కోడ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. క్లియర్ కదా?
ఎస్ సార్. ఉమ్. అక్కడికి వచ్చాం కదా, మీ అసెట్ క్లాసెస్ అనేవి సెలెక్ట్ చేశారు కదా. డిప్రిసియేషన్ ఏరియాస్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, టూ టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇవి ఎలా వస్తున్నాయి? ఇవి ఎలా వస్తాయి చెప్పండి. మనం డిప్రిసియేషన్ మెథడ్స్ కాపీ చేసాం గుర్తుందా? ఫస్ట్ లో 8 టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్ మెథడ్ లో అవన్నీ డెలీట్ చేసేసి ఓన్లీ 2 మాత్రమే క్రియేట్ తీసుకున్నాం. అవి ఆ చెక్ బాక్స్ డెలీట్ చేసేయండి, 2 తీసేయండి. డబుల్ క్లిక్ చేయమని లేదండి నేను. బ్యాక్ వెళ్ళండి, చెక్ బాక్స్ తీసేయండి, కింద కూడా చేయండి. లాస్ట్ లో LAYOU అని ఉంది, అక్కడ 2000 ఇవ్వండి. 2000. కింద కూడా 2000 ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారా? ఎంటర్ ప్రెస్ చేశారా? ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ ఈ కీ ఓపెన్ అవ్వాలి, మీకు ఓపెన్ అవ్వట్లేదు. అగైన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓ పని చేయండి, 2000 ఒకటే ఇవ్వండి, పైన వద్దు, కింద ఇవ్వండి. సారీ, పైన ఉంచి కింద తీసేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఉమ్. క్రింద కూడా ఇవ్వండి, 2000 ఇవ్వండి. ఎంటర్ చేశారా? ఇక్కడ కీ అనేది ఓపెన్ అవ్వాలి, అవ్వట్లేదు. అవ్వకపోతే ఏం చేయాలంటే మీకు ఒక వేరే ప్రాసెస్ ఉంటుంది. 1 మినిట్. డిప్రిసియేషన్ కీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అవ్వట్లేదు. దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది, ఒకటి చెప్తాను, వెయిట్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. A021. A021 ట్రాన్సాక్షన్ కోడ్. A0 అండి, 0 ఇచ్చారా? AO21 ఇవ్వండి. ఐఎమ్ సారీ, AO అండి, 0 కాదు, AO21. ఇక్కడ 2000, మనం నెంబర్ ఎంత ఇచ్చాము అక్కడ? 2000 కదా, 2000 సెలెక్ట్ చేయండి. 2000. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ వెళ్ళండి, ఫీల్డ్ గ్రూప్ రూల్స్. ఇక్కడ వచ్చేసి క్లాసెస్ అని చూసారా, సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ 01 లైన్కి స్ట్రైట్లో అది సెలెక్ట్ చేయాలి. ఓపెన్ అవ్వకపోతే ఇది క్లాసెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆ సెషన్కి వెళ్ళండి, ఓపెన్ చేసి చూద్దాం అవుతుందో లేదో. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓపెన్ అవ్వట్లేదు, బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి ఇద్దాం, వస్తుంది. డిప్రిసియేషన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేయండి. 2000 ఇచ్చారు కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓపెన్ అవ్వట్లా, ఫుల్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. నో అండి, నో. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేయండి. కీస్ రిమూవ్ చేయండి. 2000 ఇవ్వండి, 2000 ఇవ్వండి. చూసారా, కీ ఓపెన్ అయింది చూసారు ఇక్కడ, ఇంతకుముందు ఓపెన్ అవ్వలేదు. ఓకేనా?
ఓపెన్ అయిందో లేదు ఇంతకుముందు అవలేదు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే, సో అక్కడ వచ్చేసి మనం ఏమివ్వాలి, డిప్రిసియేషన్ కీ ఇవ్వాలి. డిప్రిసియేషన్ కీ ఏమి ఇచ్చాము, HA01. HA01 అంటే SLM, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. కింద కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డౌన్ కూడా యాడ్ అయింది చూసారా. ఓకే, ఇట్లా యాడ్ అవ్వాలి. సేవ్ చేయండి. కంటిన్యూ. కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ అండి, కొంచెం లేట్ అవుతుంది ఈరోజు, ఏమనుకోవద్దు. కొంచెం నాకు ఇక్కడ పవర్ లేదు, ఇంకోటి వేరే చిన్న ఇష్యూ వల్ల జాయిన్ అవ్వలేకపోయినా ఆన్ టైం క్లాస్లో. ఓకే, డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ ఎందుకు అయిపోయింది కదా, డౌన్కి వెళ్ళండి కుమార్ మనోహర్ రెడ్డి. సో చూడండి, ఇంతవరకు చేసేసాం. యాక్చువల్గా ఏంటంటే ఈ పార్ట్ 5 అనేది కన్సల్టెంట్ యాక్టివిటీ అండి. ఇక్కడ నుండి ఇవన్నీ కన్సల్టెంట్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ. ఇప్పుడు ఏం చేయాలి, ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ కన్సల్టెంట్ యాక్టివిటీస్. వెళ్ళండి, AS01 కంటిన్యూ చేయమంటారా, ఒక 15 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. చేయమంటారా, ఎవరైనా ఆఫీసర్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారా? చేసేద్దాం, అయిపోతుంది ఎసెట్ అకౌంటింగ్. ఓకే, వెళ్ళండి. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, /n ఇవ్వండి, /n. టీ కోడ్ వద్దు, కమాండ్ పాత్ ద్వారా వెళ్దాం. టీ కోడ్ ఓపెన్ చేయడం తెలుసు కదా మీకు. /nలో /n ఇచ్చారు. ఇక్కడ మనకి వస్తుంది యాక్చువల్గా ఎస్ఏ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, క్రియేట్. చూసారా, AS01 అసెట్ క్రియేషన్. క్రింద చేంజ్ పైన క్లిక్ చేయండి. AS02 అసెట్ చేంజ్. ఇంకా డౌన్కి వెళ్ళండి, డిస్ప్లే కూడా ఉంటుంది. AS0 చూడండి, ఇది ఒకటి. AS01 అసెట్ క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోండి, అసెట్ మాస్టర్ క్రియేట్ చేయడానికి ఏ టీ కోడ్ ఉపయోగిస్తారంటే ఇవి చెప్పాలి. AS01, AS02, AS03. ఓకేనా. వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, అసెట్ క్లాసెస్ ఇవ్వాలి. అండర్ ది GL గ్రూప్ we will create the GL accounts. Under the vendor group we will create the vendors. Under the customer group we will create the customers. Under the asset we will create the under the asset classes we will create the asset. Asset class ఏంటి, మీ కంపెనీ కోడ్ 3 letters PM. అది చూసారా, ఇది అసెట్ క్లాసెస్, హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. S/4HANAలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ క్రియేట్ చేసాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్ క్రియేట్ చేసాం. AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా చేసాం, ఎందుకంటే CO తో లింక్ అయి ఉంటుంది AUC అనేది. కాబట్టి అసెట్ అకౌంటింగ్ ECCలో నేర్చుకోండి, తర్వాత S/4HANAలో కూడా నేర్చుకోండి. ECCలో నేర్చుకుంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. S/4HANAలో నేర్చుకుంటే ఒక 16 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ లెవెల్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. చాలా డెప్త్గా చెప్పాను, చాలా హెవీగా ఉంటుంది అక్కడ. భయపడకండి, అది కూడా నేర్చుకోండి. ఇవ్వండి, ఇచ్చాం కదా. కంపెనీ కోడ్ ఉండాలి. అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ని క్రియేట్ చేస్తాం. ఎంటర్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 ఇవ్వండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ
సో అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ ఎందువల్ల టిక్ మార్క్ ఎందుకు కనిపిస్తుంది ఇట్లా? స్క్రీన్ లేఅవుట్స్ లో మనం మార్చాం కదా, మ్యాండేటరీ ఫీల్డ్ ఇది. కర్సర్ వేరే వేరే ఫీల్డ్ లో క్లిక్ చేయండి. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్. సో అసెట్ క్యాపిటలైజేషన్ అనేది మనం ప్రీవియస్ కాన్ఫిగరేషన్స్ లో మ్యాండేటరీ చేసాం, అందువల్ల అలా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఈరోజు డేట్ తీసుకుందాం, 07/02/2026. 07/02/2026 టాప్కి వెళ్ళండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని ఇచ్చారా? మిషనరీ ONE1 అని ఇవ్వండి. అలా అయినా పర్వాలేదు, ONE1. ఓకే, క్లియర్ చేసాం. ఇవన్నీ డిప్రిసియేషన్ చూసారా, RE11 P&M ఇవన్నీ మనం క్రియేట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అని క్రియేట్ చేసాం, అది మనం చేస్తుంది ఇది. నెక్స్ట్ లాస్ట్లో డిప్రిసియేషన్ ఏరియాస్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి డిప్రిసియేషన్ ఏరియా ఇవ్వాలి మనం. సో ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ కదా, 01/01/2025. లేదంటే ఇంకోటి కూడా ఇవ్వచ్చు, 01/01/2020. మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఇద్దామా? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ కూడా తీసుకోవచ్చు. సరే, 01/0 ఇలా ఇవ్వచ్చు, లేదంటే ఇది కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా మనం ఇయర్ చేంజ్ అవుతుంది కదా. సరే అలా ఉంచండి, చూద్దాం. ఒకవేళ ఇలా ఉంటే అవ్వకపోవచ్చు. 01/04. సరే, మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్స్ ఇచ్చేద్దాం, ఇదే కరెక్ట్. ఓకేనా? యూస్ఫుల్ లైఫ్ అన్నాడు. యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్ తీసుకుందాం. 10 ఇవ్వని చెప్తాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారు, కింద కూడా డౌన్లో కూడా యాడ్ అయింది. సేవ్ చేయండి. సో డేట్ ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాలండి. లాస్ట్ మెసేజ్ చూసారా, అసెట్ 100 ఈస్ క్రియేటెడ్. ఈ 100 అనేది మనం నంబర్ రేంజ్ ఇచ్చాం, అది. ఓకేనా? నెక్స్ట్ ప్రతి అసెట్ కి కూడా ఒక సబ్ అసెట్ క్రియేట్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. AS01 ఉందా? సేమ్ పార్ట్. AS11 ఉంటుంది చూడండి. AS11 ఇవ్వండి. ఈ 100 ఆల్రెడీ తీసుకున్నాం కదా. పైన అసెట్ మాస్టర్ పైన క్లిక్ చేయండి. అసెట్ మాస్టర్ డేటా, ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ 1 అని ఉందా? మోటార్ 1 అని ఇవ్వండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోటార్ 1. క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. డిప్రిసియేషన్ ఏరియాస్ వెళ్ళండి. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి చూసారా. అసెట్కి 100కి ఇచ్చాం కదా ఆల్రెడీ, మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా, అవి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. అసెట్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఏ ఫామ్ అవుతుంది? షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి, అసెట్ క్రియేషన్. AS01, AS02, AS03 ఇవన్నీ ఉంది. తర్వాత సబ్ అసెట్ కూడా క్రియేట్ చేసాం, ఇది కూడా చేసేసాం.
తర్వాత అసెట్ పర్చేజ్ ఇది, ఓకేనా. F-90 వెళ్ళండి. F డాష్ టీ కూడా గుర్తుపెట్టుకోండి. F-90. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రింద 31 అంటే ఏంటి? కేఆర్ కరెక్టే. 31 అంటే ఏంటి? ఉంచండి, కేఆర్ ఉంచండి. 31 అంటే లాస్ట్లో. 31 అంటే ఏంటి? 31 అంటే వెండార్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి, వెండార్ తీసుకోండి. ఏపీపీ వెండార్ ఇవ్వండి, ఏం కాదు. సరే ఉంచండి, నో ఇష్యూ. అమౌంట్ ఇవ్వండి, 1,00,000 రూపీస్. అసెట్ వాల్యూ ఎంత? 1,00,000 రూపీస్. క్రింద టెక్స్ట్ ఇవ్వండి, పర్చేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ, లేదంటే పర్చేజ్ ఆఫ్ ఎసెట్. క్రింద పోస్టింగ్ కి 70 అంటే ఏంటి? డెబిట్. 70 అంటే డెబిట్ ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎసెట్ ని పిక్ చేసుకోవాలి. ఎసెట్ అక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 ఇవ్వండి. లాస్ట్లో చూడండి, ఇక్కడ టీటీ టైప్ అని చూసారా? టీటీ టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టీటీ టైప్ అనేది ఇస్తాం యాక్చువల్గా. అది అంటే ఎవరి దగ్గర కొన్నామో నా దానికి సంబంధించి ఎగ్జాంపుల్ 100 ఉంటుంది, అది ఇచ్చేయండి. ఎవరి దగ్గర కొన్నామో అనే దానికి సంబంధించింది. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ అంటే ప్లస్, ప్లస్ దగ్గర టెక్స్ట్ ఇవ్వండి. సిమ్యులేట్. చూసారు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అసెట్ అకౌంట్ డెబిట్, వెండార్ 31 క్రెడిట్, 70 అసెట్ ఎంట్రీ పోస్ట్ చేశారు. 70 అనేది డెబిట్ అవుతుంది. అసెట్ పర్చేజ్ చేశారు, అసెట్ రిసీవ్ అయింది కదా, డెబిట్. 31 క్రెడిట్ పోస్ట్ చేయండి. 1,00,000 రూపీస్ వాల్యూ. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ రన్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ ఎంట్రీ పోస్ట్ చేస్తాం మనం. ఇది అయిపోయింది, ఓకే. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01, లేదంటే పాత ద్వారా వెళ్దామా? AW01 అని, లేదంటే పాత ద్వారా ట్రై చేద్దాం. వెళ్ళండి, SP/N ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. ఫిక్స్డ్ అసెట్స్ ఫస్ట్ నుంచి రండి. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇండివిజువల్ అసెట్, అన్ని బ్యాక్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి వెళ్ళారా? దాని కింద రిపోర్ట్ ఆన్ ది అసెట్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇండివిజువల్ అసెట్ చూస్తే AW01N అసెట్ ఎక్స్ప్లోర్, డబుల్ క్లిక్ చేయండి. యా, చూడండి ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా. సో ఎసెట్ నెంబర్ ఎంత? ఇది ఎసెట్ నెంబర్, ఇది కంపెనీ కోడ్. మీరు ఏ ఎసెట్ నెంబర్ ఇస్తే ఆ ఎసెట్కి సంబంధించిన డిప్రిసియేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 5%, 5% అంటే 5,000 క్యాలిక్యులేట్ అయింది, కరెక్టే ఉంది. ఒక పని చేద్దాము, కంపారిజేషన్కి వెళ్ళండి, ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. క్లిక్ చేయండి ఇక్కడ కంపారిజేషన్ పైన. ఇది కొంచెం డౌన్కి మూవ్ చేయండి, ఇట్లా డౌన్కి రండి.
ఐఎమ్ సారీ. చూసారా మీరు ఎంత కొన్నారు? వెయిట్. సో డిప్రిసియేషన్ ఎప్పటి నుండి ఎప్పటికి? 2025 నుండి 2035 వరకు 10 ఇయర్స్ తీసుకున్నాం మనం. 1,00,000 రూపీస్ అనేది అసెట్ అక్విజైజేషన్ వాల్యూ. ఎవ్రీ ఇయర్ 5% క్యాలిక్యులేట్ అవుతుంది. చూసారా మీరు? ఎవ్రీ ఇయర్ 5% డిప్రిసియేషన్ అనేది 1,00,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఎస్ఎల్ఎం అనేది దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఎస్ఎల్ఎం, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ వాల్యూ పైన 5%, 5%, 5%, 5%, 5%, 5% క్యాలిక్యులేట్ అయింది. ఇది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. అదే మీరు డబ్ల్యూడిఈ మెథడ్ తీసుకున్నారు అనుకోండి, దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, 1,00,000తో కొన్నారు, 5% అయిపోయింది, తర్వాత ఎంత ఉంది? 95,000 ఉంది. సో నెక్స్ట్ ఇయర్ దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? ఈ 95,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఇయర్ 90,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 85,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది, 5%. తర్వాత మళ్ళీ 80,000 పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 75,000 పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. 70,000 పైన 5% క్యాలిక్యులేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అయితే ఈ వాల్యూ పైన ఎవ్రీ ఇయర్ 5%, 5%, 5%. దీన్ని ఏమంటారు? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అనేది అసెట్ ఎక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ 95,000 పైన క్యాలిక్యులేట్ ఇక్కడ వస్తుంది. ఈ 95,000 అనేది 95,000, 90,000, 80,000 ఉంది కదా, దీనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్. ప్లాన్డ్ వాల్యూ పైన క్లిక్ చేయండి. ప్లాన్డ్ వాల్యూ ఇక్కడంతా క్లియర్ ఉంది కదా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎస్ సార్. మనోహర్ రెడ్డి మీకు ఎస్ అర్థమైందా? సార్, ఎస్ సార్. అసెట్ అకౌంటింగ్ చాలా పేషెన్సీగా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉండటం వల్ల ఆన్ టైం జాయిన్ అవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ. అది ఏమనుకోకండి. షీట్ ఓపెన్ చేయండి. ఇవి చదవండి. ఎస్ఎల్ఎం అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఒక డౌన్కి వెళ్ళండి. అండర్ ది అసెట్ క్లాసెస్ వీ విల్ క్రియేట్ ది అసెట్. అది తర్వాత మీరు ఇది ఒక టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, రిటైర్మెంట్ టీ కోడ్. ఇవన్నీ S4 హానాలో చెప్పాను. S4 హానాలో ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ టీ కోడ్ ఏంటి? రియల్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది, AFAB. ఇప్పుడు మనం ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ చేస్తాం. ఇవి మీరు ట్రై చేయొచ్చు, నెట్లో వెతికి మీరు ఓన్గా చేయండి, మీది హోంవర్క్ అనుకోండి. అసెట్ ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్, అసెట్ స్క్రాపింగ్, ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. లేదంటే S4 హానాలో ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క టీ కోడ్ గుర్తుపెట్టుకోండి చాలు. రిమైనింగ్ S4 హానాలో ప్రాక్టీస్ చేయండి. క్లియర్ కదా? మరి అవుట్పుట్ కరెక్ట్ వచ్చింది, ఎర్రర్ సేమ్ ఫార్ములా. గ్రేట్. కేర్ఫుల్గా చేస్తాం. సిలబస్ కాపీ వచ్చింది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఏంటి? నెక్స్ట్ క్లాస్ టుమారో రెజ్యూమ్ ప్రిపరేషన్ పెట్టుకుందామండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పేస్తాను, తర్వాత కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. ఒక 3 days పడుతుంది. ఓకే, క్లియర్ కదా? ఈసీసీలో ఒక 2 times చేయండి, లేదంటే మీకు అర్థమైతే ఒకసారి చేసినా పర్వాలేదు. తర్వాత S4 హానాలో చేయండి, ఎందుకంటే S4 హానాలో చాలా అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పాను. అలాగే కంట్రోలింగ్ కూడా యాడ్ చేసి చెప్పాను. ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఒక 5 years ఎక్స్పీరియన్స్ కలా యూజ్ అవుతుంది. S4 హానాలో చెప్పింది మీరు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా డెప్త్గా వెళ్ళాను. డిఫరెంట్ అసెట్స్ క్రియేట్ చేశాను, డిఫరెంట్ డైమెన్షన్స్లో డిప్రిసియేషన్ రన్ చేశాను, చాలా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ క్లాస్ రెజ్యూమ్ ప్రిపరేషన్. ఓకేనా?
రైట్ థ్యాంక్ యూ అండి బాబాయ్ గుడ్ డే